మనాలి అంతా ఇట్లా గ్రీన్గా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మాల్ రోడ్డుకి పోతున్నాం నడుచుకుంటూ రూమ్ నుంచి. ఇది మాల్ రోడ్ అంటారు, మనాలిలో బెస్ట్ షాపింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి. మన రిక్వైర్మెంట్ గ్లౌజెస్, స్వెటర్స్ అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు, మంచి రేట్లలో దొరుకుతున్నాడు. నీ బండి అది, నీ బండి అందరు బైక్స్ రెడీ. ఏమన్నా మాట్లాడు. ఇక్కడ బైక్స్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి రోహతంగ్ పాస్ స్టార్ట్ అయ్యాము. రోహతంగ్ పాస్ ఇక్కడ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంది. బైక్ రెంట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. పలికానే పెదాలతోనే పలుమార్లు ఇలాని పేరే, అలవాటే లేదాయే వెతికే మాయవి నీవేలే. ఒక్క మాటే మాట్లాడవంటే మది దాటి రాలేను అందే, విన్నావా అంటూనే పిలిచాయి. రోహతంగ్ పాస్ చాలా హైయెస్ట్ ప్లేస్ ఇక్కడ మనాలికి. మనాలి నుంచి ఐస్ చూడాలంటే రోహతంగ్ పాస్ పోవాలి. దారిలో ఇట్లాంటి బ్రిడ్జెస్ చాలా వస్తూ ఉంటాయి. ఈ సైడ్ ఇవన్నీ కామన్. దూరంగా కనిపించేవన్నీ స్నో క్యాప్స్, స్నో హిల్స్. ఇక్కడ నుంచి మనకు అట్లా కనిపిస్తూనే ఉంటాయి దారి పొడుగునా. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్స్ అన్నీ. కలవా కదవా నన్ను తాకే అలవా, మనసే సంద్రంలా మారిందా సఖియే సఖియే. కదిలే నదిలే. రోహతంగ్ పాస్ వెళ్ళే దారిలో మనకు ఫస్ట్ సోలాంగ్ వ్యాలీ వస్తుంది. సోలాంగ్ వ్యాలీ గేమ్స్, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. పారాగ్లైడింగ్ అన్నీ ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది క్రాస్ అయిన తర్వాత అటల్ టనల్ వస్తుంది. అటల్ టనల్ లాంగెస్ట్ టన్నల్ ఇన్ ద వరల్డ్, 10,000 feet హైట్లో. అది క్రాస్ అయిన తర్వాత మనం రోహతంగ్ పాస్కి వెళ్తామన్నమాట. ఇప్పుడే అటల్ టన్నల్లోకి ఎంటర్ అయ్యాము. ఇది 9 kilometers ఉంటుంది. 10,000 feet హైట్లో లాంగెస్ట్ టన్నల్ ఇది వరల్డ్లోనే. ఇక్కడ నుంచి రోహతంగ్ పాస్ సైడ్కి వెళ్తాము. రోహతంగ్ పాస్ ఐస్ ప్లేస్కి వెళ్ళాలంటే దీంట్లో నుంచి అవతల క్రాస్ అవ్వాలి.
రోజుతుంటే ఏది పనిలా ఉంటుంది. బాగుంది ఇక్కడ. అందరూ హాయ్ చెప్పండి. విజయ్ ఆఫ్ కాలేదు, రికార్డింగ్ ఉంది. అటల్ క్రాస్ అయిపోగానే మనము టువర్డ్స్ రోహతంగ్ పాస్ వెళ్తున్నాము ఐస్ చూడడానికి. ఇక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్స్ కూడా బాగా హెవీగా ఉంటాయి. రోడ్డు కూడా కొంచెం రిస్కీగా ఉంటుంది, కానీ వ్యూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి రోడ్స్ అన్నీ కూడా చాలా మారిపోతాయి. వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి. ప్రతి మౌంటైన్ నుంచి స్నో కిందకి లీక్ అవుతూ ఉంటుంది, కిందకి జారుతూ ఉంటుంది స్నో కింద వెళ్ళే రివర్లోకి. రోడ్స్ కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, ఎక్కువ ఘాట్స్ ఉంటాయి. ఎక్కడికైనా స్నో వాటర్ అన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి. మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మనం అటల్ టన్నెల్ 10,000 ఫీట్లో క్రాస్ చేసాము. ఇప్పుడు రోహతంగ్ పాస్ అరౌండ్ 13,000 ఫీట్ హైట్లో ఉంది. మనం మనాలి 6,000 ఫీట్ నుంచి అటల్ టన్నెల్ 10,000 ఫీట్, ఇప్పుడు రోహతంగ్ పాస్ 13,000 ఫీట్. ఇట్లా హైట్కి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాము. పైన ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మన బాడీ అక్లిమటైజ్ అయ్యి అక్కడికి వెళ్తూ ఉన్నాం 1 డే రెస్ట్ తీసుకొని. సో ఎవరికి ఏమి ప్రాబ్లం రాదు అని అనుకుంటున్నాము. చాలా బాగుంది ప్లేస్. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరులు తేనె పట్టు రేగినట్టు వీడబెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరేను. ఫస్ట్ టైం హిమాలయాల్లో డ్రైవ్ చేయడము కొత్త ఎక్స్పీరియన్స్. ఇది చాలా అడ్వెంచరస్ రోడ్స్, కర్వ్స్, ఘాట్ రోడ్స్ చాలా బాగుంటాయి. మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి స్నో క్యాప్స్, స్నో మౌంటైన్స్ అన్నీ. చాలా బాగుంటుంది చూడడానికి. తేనె పట్టు రేగినట్టు వీడబెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరేను. నా మనసుని మై మరపున ముంచిన ఆవాన నీకెవరికి కనిపించదు ఏమైనా. రోహతంగ్ పాస్ యాక్సెస్ చేయాలంటే మన బైక్స్ అన్నీ ఒక దగ్గర పార్క్ చేసి అక్కడ నుంచి గవర్నమెంట్ పర్మిటెడ్ తర్వాత పర్మిట్స్ ఉన్న వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఆ వెహికల్స్ని రెంట్కి మాట్లాడుకొని అక్కడ నుంచి మనం హైట్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. రోహతంగ్ పాస్ స్నో గేమ్స్కి, స్నో చూడాలన్నా మా రెంటెడ్ కార్ మీద వెళ్ళాలి పైకి.
ఏంది చాలు ఈ మాత్రం. -2 degrees. అరే నాకు చేతిలో వద్దాలో ఏం ఒళ్ళు ఇప్పినావు వేసుకోది నాకు క్లోజులు పడదు కదా ఐస్ పెట్టినాము మొత్తానికి ఐస్ చాను చాను అసలు కెమెరా పట్టుకోవడం కూడా కావట్లేదు. జైలు ఉన్నాయా? పాకెట్ 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 చాలా ఫ్రీగా ఉంది. స్నో చలి తట్టుకోలేము. నువ్వు కిందకి వెనం చేసుకున్నావు కిటికీ వేసాక శ్వాసంలో ముందు బిస్కెట్లు బిస్కెట్లు ఇచ్చి తినండి కలపరండి రూపితే బిస్కెట్లు బయటకు వస్తాయి. ఇంత ఫాస్ట్ పోతా కార్టర్ జారుదా ఈజీగా జారు. भैया कार्टेज कितना ही होगा कितना फास्ट है? कौन सा कार? ये वाला ये 4x4 कार है. రోహతంగ్ పాస్ నుంచి వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి పైన నుంచి చూడడానికి. కానీ మేము ఆ కూల్నెస్కి వీడియో కెమెరా ఆన్ చేయలేకపోయాము. ఓన్లీ ఫొటోస్ మాత్రం దిగాం మొబైల్లో. రోహతంగ్ పాస్ రీచ్ అయ్యాక రిటర్న్ అయిపోతున్నాము. రోహతంగ్ పాస్లో 1 అవర్ దాకా స్పెండ్ చేసాము. అక్కడ ఎక్స్ట్రీమ్ చలి ఉంది. మేము -2 అనుకున్నాం కానీ అది చాలా ఎక్కువ చలి ఉంది. అక్కడ వెళ్ళగానే రైన్ కూడా స్టార్ట్ అయింది. రైన్ స్నోఫాల్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. అక్కడ అసలు కొద్దిసేపు కూడా మాకు ఉండడానికి అవ్వలేదు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా డౌన్ ఉన్నాయి. 1 అవర్ ఉండడమే చాలా కష్టము. బాగానే ఆడుకున్నాము. అక్కడ ఆడుకున్న తర్వాత కిందకి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. భవానీ చాణక్య బైక్ రైడ్ చేస్తూ వీడియో తీస్తున్నారు. చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి వ్యూస్ కూడా. కిందకి మళ్ళీ వెనక రిటర్న్ మనాలికి వెళ్తున్నాము. ఈవినింగ్ 6 PM అలా అవుతూ ఉంటుంది. ఇక్కడ తొందరగా లైట్ ఫెయిల్ కాదు. అరౌండ్ 8-8:30 వరకు కూడా మనకి వెలుగు ఉంటుంది. ఇక్కడ ఏమైనా స్నాక్స్ తినాలని చూస్తున్నాము. అక్కడ ఆగి మంచి స్నాక్స్ తినేసి రిటర్న్ అవుదామని. మళ్ళీ అటల్ టనల్ పాస్ అయ్యి మనాలికి వెళ్ళాలి. దారిలో స్నాక్స్ కోసం ఆగిన ప్లేస్లో ఈ మౌంటైన్ వ్యూ ఉంది. చాలా బాగుంటుంది. నేను లేటర్ థంబ్నెయిల్లో యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది.
బాగా డ్రైవ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు, జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మేము మళ్ళీ అటల్ టన్నెల్ రివర్స్ పాస్ అవుతున్నాము. ఇది పాస్ అయిన తర్వాత మనాలికి రీచ్ అవ్వాలి. మేము రీచ్ అయ్యేపాటికి చీకటి అయిపోయింది, 9:30 అయిపోయింది. మేము వెహికల్స్ అన్ని రిటర్న్ చేయడానికి అరౌండ్ 10 o'clock అంతా డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం.